మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు అర్ధరాత్రి ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లి చేసిన అల్లరి పనులు, దౌర్జన్యం గురించి మాటల మాంత్రికుడు ఇటీవల వెల్లడించారు. ప్రకాష్ రాజ్ వారిని ఎలా భరించారు, వారిపై ఎంత నమ్మకం ఉంచారు అనేది ఈ వార్తలో తెలుసుకోండి. ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతను ఏ భాషలో నటిస్తే ఆ భాషను ఓన్ చేసుకుంటాడు. ఆ ఆడియన్స్ ప్రకాష్ రాజ్ను తమవాడు అని చెప్పుకుంటారు. దాదాపు 6 భాషల్లో అనర్గళంగా మాట్లాడగల టాలెంట్ ఉన్న ప్రకాష్ రాజ్ వందల సినిమాల్లో నటించి తన టాలెంట్తో స్టార్గా ఎదిగాడు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోవడం ప్రకాష్ రాజ్కు అలవాటైన పని. అంతేకాదు చాలా చిన్న వయస్సులోనే హీరోయిన్లకు తండ్రి పాత్రలు కూడా చేశాడు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం సినిమాలు తగ్గించిన ఈ నటుడు పాలిటిక్స్పై తన అభిప్రాయాలు చెబుతూ సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తున్నాడు. టాలీవుడ్లో చాలామంది స్టార్స్తో ప్రకాష్ రాజ్కు అనుబంధం ఉంది. ఆయనతో చాలా చనువుగా ఉండే అతికొద్దిమందిలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. అయితే స్టార్ డైరెక్టర్ కాకముందే ప్రకాష్ రాజ్తో త్రివిక్రమ్కు పరిచయం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే త్రివిక్రమ్ ఇండస్ట్రీలో రైటర్గా అడుగు పెట్టకముందే ప్రకాష్ రాజ్తో చాలా క్లోజ్గా ఉండేవారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ బ్యాచిలర్స్గా ఒక రూంలో ఉండే రోజుల్లో ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లి నానా హంగామా చేసేవారట. ఈ విషయాన్ని మాటల మాంత్రికుడు ఓ సినిమా ఈవెంట్లో వెల్లడించాడు. ప్రకాష్ రాజ్ గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ, అందరూ ప్రకాష్ను చూసి భయపడుతుంటారు. ఆయనతో పనిచేయడం చాలా డిఫికల్ట్ అని ఫీల్ అవుతుంటారు. కానీ నా విషయంలో అలా కాదు. నన్ను చూసి ఆయన భయపడుతుంటారు. ఎప్పుడు వాళ్ల ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి పట్టుకెళ్తుంటాడు అని. అది కూడా ఇప్పుడు కాదు, నేను రైటర్ను అవ్వకముందే. నేను సునీల్ బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు ఇంటి డోర్ కొట్టి తింటానికి ఏమైనా ఉన్నాయా అని అడిగి టార్చర్ చేసేవాళ్లం. ఆయన చేతికున్న వాచ్ నచ్చితే లాక్కోవడం, ఇంటి నుంచి మందుబాటిళ్లు పట్టుకెళ్లడం, చాలా దౌర్జన్యం చేసేవాళ్ల. ఆయన మమ్మల్ని చాలా భరించాడు. నన్ను మాత్రమే కాదు, సునీల్ను కూడా. మా ఇద్దరిని భరించాడు పాపం. మరి కావాలని భరించాడా? లేక మా అల్లరిని ఎంజాయ్ చేశాడా తెలియదు కానీ మేము ఎప్పటికైనా ఏదో ఒకటి అవుతాము, సాధిస్తాము అని నమ్మిన వ్యక్తి ప్రకాష్. అందుకే ఆయనతో పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇబ్బందిగా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు అని అన్నారు త్రివిక్రమ్. ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ సూపర్ ఫాస్ట్గా నడుస్తోంది. మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా తరువాత త్రివిక్రమ్ మరో ప్రాజెక్ట్ చేయలేదు. ఎన్టీఆర్, అల్లు అర్జున్తో సినిమా చేయాలని త్రివిక్రమ్ ప్రయత్నించినా వర్కౌట్ అవ్వలేదని తెలుస్తోంది. వెంకటేష్తో తన మార్క్ మూవీ చేయబోతున్నాడు మాటల మాంత్రికుడు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఇప్పటికీ ఆడియన్స్ మర్చిపోలేరు. ఇక మరోసారి వీరి కాంబోలో కడుపుబ్బా నవ్విస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్, సునీల్లతో ప్రకాష్ రాజ్కు ఉన్న అనుబంధం వారి నిజమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. వారి అల్లరిని సహించి, వారి భవిష్యత్తుపై నమ్మకం ఉంచిన ప్రకాష్ రాజ్ ఔదార్యం గొప్పది. ఈ సంఘటన త్రివిక్రమ్, ప్రకాష్ రాజ్ల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది.